Hello dear colleagues, today let us see troubleshooting for charging car travel drive LT permission. మన ప్రాబ్లం వచ్చింది కదా, ఎల్టీ పర్మిషన్ రాలేదు, అన్ని ఇనిషియల్లో ఉన్నాయి, ఎల్టీ పర్మిషన్ రావట్లేదని ఇబ్బంది పడ్డారు. దాన్ని ఎలా చూడాలి, ప్రోగ్రామ్ ఎలా ఉంది, ఆల్రెడీ ల్యాడర్ లాజిక్ నేను షేర్ చేశాను. చూడండి, ఇక్కడ ఆ ల్యాడర్ లాజిక్లో ట్రావెల్ డ్రైవ్ అని సెర్చ్ కొడితే ట్రావెల్ డ్రైవ్లో ఉంటుంది కదా ఎల్టీ పర్మిషన్, ఇక్కడ ఒకటి వచ్చింది. నెక్స్ట్ ఇంకో సెర్చ్ కొడితే 287 ఆ పేజ్లోకి వెళ్తుంది. ట్రావెల్ డ్రైవ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. నెక్స్ట్ పేజ్లో ట్రావెల్ డ్రైవ్కి సంబంధించిన లాజిక్ ఉంటుంది. నెక్స్ట్ 2-3 పేజెస్ చూస్తే ఇక్కడ ట్రావెల్ పర్మిషన్ ఇండికేషన్ ఉంది, Q5.4. అది ఎలా వస్తుంది చూడాలి. అది రావట్లేదు, అది వచ్చేసి మనకు ఎల్టీ అయిపోతుంది. అది ఎలా వస్తుంది, దాని కండిషన్స్ I45.4 ట్రావెల్ డ్రైవ్ ట్రిప్ ఉంది, అంటే ట్రావెల్ డ్రైవ్ 2 ట్రిప్ ఉండకూడదు. నెక్స్ట్ I44.7 ట్రావెల్ డ్రైవ్ 1 ట్రిప్ ఉండకూడదు. ఓకే, D5లో ప్రాబ్లం వచ్చింది కదా, ఎల్టీ అవ్వట్లేదు అని చెప్పేసి, ట్రావెల్ పర్మిషన్ రావట్లేదు. దానికి కండిషన్స్ ట్రావెల్ డ్రైవ్ 1 ట్రావెల్ డ్రైవ్ 2 నుంచి ట్రిప్ ఇన్పుట్స్ రాకూడదు. నెక్స్ట్ ఏదర్ ట్రావెల్ డ్రైవ్ 1 రెడీ రావాలి, ట్రావెల్ డ్రైవ్ 2 రెడీ రావాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి రెడీ రావాలి. అంటే రెడీ అంటే రెడీ ఫర్ స్టార్ట్ అనేది ఒక ఇన్పుట్ ఉంటుంది కదా ఇంటర్ఫేస్ రిలే నుంచి. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయో లేదో తెలియదు నాకు. సో దీస్ ఆర్ నాట్ ద బేసిక్ కండిషన్స్, బట్ ఇవి కూడా రావాలి జనరల్గా. కానీ ఇవన్నీ తీసేస్తే ఇవన్నీ అవసరం లేదు. నెక్స్ట్ బేసిక్ మెయిన్ ఇంటర్లాక్ ఈజ్ M38.4 ట్రావెల్ పర్మిషన్ ఇంటర్లాక్ మెమరీ బిట్. M38.4 ఎలా వస్తుందో చూడాలి. M38.4 ఎక్కడ ఉంది, ప్రీవియస్ పేజ్లో చూడండి. M38.4 ఇక్కడ ఉంది. M38.4. సో దీని ప్రీవియస్ పేజ్కి వచ్చేస్తే ఇదంతా లాజిక్. M38.4 ఇక్కడ నుంచి కంటిన్యూ అయింది ఇలాగా. సో దీన్ని M0.1 చేశారు కాబట్టి ఈ రెండు బైపాస్ అయిపోయినాయి. సో మిగిలిన లాజిక్ ఇదంతా చూడాలి మనం, M38.4 రావాలంటే. ఓకే, M38.4 ఏమో ఎలా వస్తుంది ఫస్ట్ చూస్తే, ఇక్కడ లిడ్ లిఫ్టర్ 1-3 అప్ మెమరీ బిట్ M37.6 ఉండాలి. నెక్స్ట్ లిడ్ 1-3 రీట్రాక్షన్ మెమరీ M37.7 ఉండాలి. నెక్స్ట్ టెలిస్కోప్ 1-3 మెమరీ బిట్ ఉండాలి. అంటే ఫస్ట్ది వచ్చేసి లిడ్ లిఫ్టర్ అప్ మెమరీ. లిఫ్ట్లో ఉన్నాయి 3, కోక్ సైడు, మిడిల్ సైడు, పుషర్ సైడు, 3 లిడ్లు లిఫ్ట్లో ఉన్నాయని చెప్పేది. ఇది దీనికి M37.6 కదా, ఇది మెమరీ బిట్ కదా, దీనికి సంబంధించిన ఇన్పుట్స్ ఏవి అనేది మళ్ళీ M37.6 ప్రోగ్రామ్ చూస్తే తెలుస్తుంది. అది జస్ట్ పైనే ఉంటాయి, చూద్దాం. నెక్స్ట్ లిడ్ లిఫ్టింగ్ 1-3 రీట్రాక్షన్, లిడ్ క్యాచర్స్ రీట్రాక్టెడ్ పొజిషన్లో ఉన్నాయి అని చెప్పేది ఈ మెమరీ బిట్ M37.7. నెక్స్ట్ M38.0 టెలిస్కోప్ 1-3 అప్, అంటే టెలిస్కోప్స్ అప్లో ఉన్నాయని చెప్పి పెట్టి M38.0. నెక్స్ట్ బిట్ M37.4 జాయ్స్టిక్ ఇనిషియల్లో ఉంది అని చెప్పేది. జాయ్స్టిక్ ఇనిషియల్లో ఉందంటే 0 పొజిషను, ఫార్వర్డ్ పొజిషన్, రివర్స్ పొజిషను ఇవన్నీ చూసుకొని ఈ మెమరీ బిట్ని సెలెక్ట్ చేస్తుంది, ఈ మెమరీ బిట్ని హై చేస్తుంది. ఏమేమి అవసరం అవుతాయి ఈ మెమరీ బిట్కి అనేది మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రామ్ చూడాలి. నెక్స్ట్ ఇంటర్లాక్ ఈస్ స్క్రూ ఫీడర్ 1-3 ఆఫ్ మెమరీ బిట్. అంటే స్క్రూ ఫీడర్స్ ఏవి రన్నింగ్లో లేవు, అంతే కదా. ఎల్టీ అవ్వాలి అంటే ఏమేమి ఉండాలి అని చెప్పేసి మనము ఫస్ట్ థింక్ చేసి ఒక పేపర్ మీద రాసుకుంటే, అంటే మనమే కొత్తగా లాజిక్ క్రియేట్ చేసేటప్పుడు ఎలా రాస్తాం, ఎల్టీ అవ్వకూడదంటే ఇది ఉండాలి, ఇది ఉండాలి. ఎల్టీ అవ్వాలంటే లిడ్ లిఫ్టర్స్ అన్నీ అప్లో ఉండాలి, టెలిస్కోప్ అప్లో ఉండాలి, రిట్రాక్టెడ్ పొజిషన్లో ఉండాలి. ఇలాంటివన్నీ రాసుకున్న తర్వాత మళ్ళీ ప్రోగ్రామ్ చదివామనుకో, మనకి ఇంకొన్ని ఇంటర్లాక్స్ వాడు ఇంక్లూడ్ చేసినవి మనం మిస్ అయినవేవో తెలుస్తాయి. సో మన థింకింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, సో స్క్రూ ఫీడర్ 1-3 మెమరీ బిట్ ఉంది, అంటే స్క్రూ ఫీడర్స్ రన్నింగ్లో ఉండకూడదు, అంతే కదా. రన్నింగ్లో ఉంటే మరి కోల్ కింద పడిపోతుంది ఎల్టీ అయ్యేటప్పుడు. సో స్క్రూ ఫీడర్స్ రన్నింగ్లో ఉండకూడదు అనే ఫీడ్బ్యాక్ ఒకటి తీసుకున్నారు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇవన్నీ కొన్ని ఉన్నాయి, ట్రావెల్ మెమరీ బిట్ ఇవన్నీ. వీటన్నిటిని M0.1, M0.1, M0.1తో బైపాస్ చేశారు. సో వీటి గురించి మనం థింక్ చేయవలసిన అవసరం లేదు. నెక్స్ట్ కండిషన్ ఈస్ ఈ 3
బంకర్ గేట్ 1 హోమ్ పొజిషన్ లిమిట్ స్విచ్, బంకర్ గేట్ 2 హోమ్ పొజిషన్ లిమిట్ స్విచ్, బంకర్ గేట్ 3 హోమ్ పొజిషన్ లిమిట్ స్విచ్. అంతే కదా. ఎల్టీ ఆపరేషన్ అవ్వాలి అంటే బంకర్స్ అన్ని హోమ్ పొజిషన్లో ఉండాలి, బంకర్ గేట్స్ అన్ని హోమ్ పొజిషన్లో ఉండాలి. ఈ 3 కండిషన్స్. సో మనం పెన్ను పేపర్ తీసుకొని రాసుకుంటే ఎల్టీ పర్మిషన్ రావాలంటే ఫస్ట్ కండిషన్ I29.5 బంకర్ గేట్ 1 హోమ్ పొజిషన్లో ఉంది, హై ఉండాలి. అది I30.4 హై ఉండాలి. ఇది ఎన్ఓ కదా, ఎన్ఓలన్నీ హైలో ఉండాలి. నెక్స్ట్ I31.3 బంకర్ గేట్ 3 హోమ్ పొజిషన్ లిమిట్ స్విచ్, I31.3 మస్ట్ బి హై. ఈ 3 అయిపోయాయి. నెక్స్ట్ ఫస్ట్ చూడండి, లిడ్ లిఫ్టర్ 1 2 3 అప్ మెమరీ బిట్ M37.6. M37.6 ఎక్కడ ఉంది? ఇక్కడ చూస్తే పైన ఎక్కడ ఉంటుంది. సో దిస్ ఇస్ ద M37.6. M37.6 హై రావాలంటే ఏం రావాలి? ఈ 3 హై రావాలి. ఈ 3 ఏంటి? ఫస్ట్ది I16.7 లిడ్ లిఫ్టర్ 1 వర్టికల్ అప్ లిమిట్ స్విచ్, అంటే లిడ్ 1 వర్టికల్గా అప్లో ఉంది అనే లిమిట్ స్విచ్ ఇన్పుట్. అది I16.7, అది హైలో ఉండాలి. నెక్స్ట్ కండిషన్. అలాగే I21.5 మిడిల్ లిడ్ ఇన్ అప్ లిమిట్ స్విచ్, సో I21.5 హై ఉండాలి. నెక్స్ట్ I26.5 హైలో ఉండాలి. సో లిడ్ లిఫ్టింగ్ 1 2 3 3 హైలో ఉన్నాయి. నెక్స్ట్ కండిషన్ చూస్తే M37.7 ఇక్కడ చూస్తే M37.7 జనరేషన్ ఇక్కడ ఉంది. లిడ్ లిఫ్టింగ్ 1 2 3 రిట్రాక్షన్ మెమరీ బిట్. లిడ్లు రిట్రాక్టెడ్ పొజిషన్లో ఉన్నాయని చెప్పే బిట్ ఇది. సో వాటికి సంబంధించిన ఇన్పుట్స్ ఏవి? ఆ 3 లిఫ్ట్లకి రిట్రాక్టెడ్ లిమిట్ స్విచెస్ ఇన్పుట్ చేసుకుంటారు. I16.3 హైలో ఉండాలి, I21.1 హైలో ఉండాలి, I26.1 హైలో ఉండాలి. మిడిల్ సైడ్, కోక్ సైడ్, పుషర్ సైడ్. నెక్స్ట్ కండిషన్ ఏంటి? టెలిస్కోప్ అప్ లిమిట్ స్విచ్, టెలిస్కోప్ అప్ మెమరీ బిట్ 38.0 ఎక్కడ చూడండి, ఇక్కడ 38.0 టెలిస్కోప్ 1 2 3 అప్ మెమరీ బిట్. I18.0 టెలిస్కోప్ 1 అప్ లిమిట్ స్విచ్, I22.6 టెలిస్కోప్ 2 అప్ లిమిట్ స్విచ్, I27.6 టెలిస్కోప్ 3 అప్ లిమిట్ స్విచ్. ఈ 3 లిమిట్ స్విచ్లు హై రావాలి. దట్ ఈస్ వన్ కండిషన్. అంటే ఈ ఇన్పుట్స్ అన్నీ రాసుకోవాలి మనం. ఎల్టీ పర్మిషన్ రావాలంటే ఈ 3 సో ట్రావెల్ పర్మిషన్ రావాలంటే లిడ్ లిఫ్టర్స్ అప్లో ఉండాలి, లిడ్స్ రిట్రాక్టెడ్ పొజిషన్లో ఉండాలి, టెలిస్కోప్స్ అప్లో ఉండాలి. దీస్ ఆర్ ద కండిషన్స్. వాటికి సంబంధించిన లిమిట్ స్విచెస్ అన్నీ హైలో ఉండాలి. ఆ కండిషన్స్ అన్ని I16.7 I21.5 I26.5 ఈ 3 లిడ్ లిఫ్ట్కి సంబంధించిన లిమిట్ స్విచ్లు, ఇవి హైలో ఉండాలని రాసుకోవాలి. తర్వాత లిడ్ రిట్రాక్టెడ్స్ I16.3 I21.1 I26.1 ఈ 3 లిడ్ రిట్రాక్టెడ్కి సంబంధించిన ఇన్పుట్స్, ఇవన్నీ హైలో ఉండాలి. ఇవన్నీ ఎన్వోల్ కదా, ఎన్వోల్ అంటే హైలో ఉండాలి. అలాగే నెక్స్ట్ టెలిస్కోప్ అప్ I18.0 I22.6 I27.6 ఈ 3 టెలిస్కోప్ అప్ లిమిట్కి సంబంధించినవి, ఆ 3 హైలో ఉండాలని చూసుకుంటాం. నెక్స్ట్ కండిషన్ చూడండి, ఇక్కడ M37.4 జాయ్స్టిక్ ఇనిషియల్. M37.4 జాయ్స్టిక్ ఇనిషియల్ ఇదే కదా మనం మిస్ అయ్యాం మనం. M37.4 ఎక్కడ చూడండి, M37.4 see here M37.4. అదే ట్రావెల్ డ్రైవ్ లాజిక్లోనే ముందు పేజీలోనో వెనక్కి పేజీలోనో నెక్స్ట్ నెట్వర్క్లోనో అలా ఉంటుంది. జాయ్స్టిక్ ఇనిషియల్ హై రావాలంటే ఏమవ్వాలి? జాయ్స్టిక్ ఇనిషియల్ హై రావాలంటే ఈ ఇన్పుట్స్ అన్నీ రావాలి. ఇన్పుట్స్ అంటే ఫస్ట్ ఇన్పుట్ ఏంటి? I44.0 జాయ్స్టిక్ హోమ్ పొజిషన్ లిమిట్ స్విచ్, ఇది హై రావాలి. ఇదే కదా మనం మిస్ అయ్యాం మనం. నెక్స్ట్ I44.1 జాయ్స్టిక్ ఫార్వర్డ్ పొజిషన్లో వేసి ఉండకూడదు, ఎన్ఓ కదా, అంటే ఇది లో రావాలి. ఇది ఎన్సీ కాబట్టి ఇది లో రావాలి. నెక్స్ట్ I44.2 జాయ్స్టిక్ రివర్స్, ఇది కూడా లో ఉండాలి. నెక్స్ట్ I44.3 ఎల్టీ ఫుట్ లిమిట్ స్విచ్, ఇది హై ఉండాలి. ఈ కండిషన్స్ అన్నీ రాసుకుంటారు. దెన్ ఇట్ కన్సిడర్స్ జాయ్స్టిక్ ఈజ్ ఇన్ ఇనిషియల్ పొజిషన్. ఒకసారి ఇది వచ్చిన తర్వాత జాయ్స్టిక్ మళ్ళీ ఫార్వర్డ్ రివర్స్ చేస్తాం కదా, అప్పుడు ఇది పోతుంది కదా, ఈ జాయ్స్టిక్ ఇనిషియల్ అనేది పోతుంది కదా. బట్ ఒకసారి పర్మిషన్ వచ్చాక ఈ పాత్తో ల్యాచ్ అవుతుంది. ఓకే, సో మన కండిషన్స్ వచ్చేసి I44.0 హై ఉండాలి, I44.1 లో ఉండాలి, I44.2 లో ఉండాలి, I44.3 ఫుట్ లిమిట్ స్విచ్ హై ఉండాలి. ఇవన్నీ ఒక పేపర్ మీద రాసుకోవాలి. దట్ బికమ్స్ ఎ ట్రబుల్ షూట్. ఎప్పుడైనా మనకి ఎల్టీ పర్మిషన్ రాలేదు అంటే ఈ ఇన్పుట్స్ అన్ని స్టేటస్ అన్ని చూసుకుంటారు, అంతే. దట్స్ ఇట్.
తర్వాత ఒకసారి ప్రాబ్లం వచ్చిన తర్వాత నెక్స్ట్ టైం సేమ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లం వస్తే వీ షుడ్ హ్యావ్ దట్ ఎక్స్పీరియన్స్. మనకు ఆ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇవాళ వచ్చిన ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ టైం ఉపయోగపడాలి. సేమ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లం వస్తే మనం సాల్వ్ చేయగలగాలి. ఓకే, నెక్స్ట్ జాయిస్టిక్ ఇనిషియల్ అయిపోయింది. తర్వాత కండిషన్స్ చూస్తే M38.2 స్క్రూ ఫీడర్ 1 to 3 ఆఫ్ పొజిషన్. స్క్రూ ఫీడర్ 1 to 3 ఆఫ్ పొజిషన్ ఎక్కడ ఉంది? M38.2. సి హియర్ M38.2 స్క్రూ ఫీడర్ ఆఫ్లో ఉంది అని ఎలా చెప్తాం? స్క్రూ ఫీడర్ 1 డ్రైవ్ ఆన్ ఫీడ్బ్యాక్ రాకూడదు, స్క్రూ ఫీడర్ డ్రైవ్ 2 ఆన్ ఫీడ్బ్యాక్ రాకూడదు, స్క్రూ ఫీడర్ డ్రైవ్ 3 ఆన్ ఫీడ్బ్యాక్ రాకూడదు. వాటికి సంబంధించిన ఇన్పుట్స్ I46.0, I46.5, I47.2 ఈ 3 లో ఉండాలి. ఓకే, స్క్రూ ఫీడర్స్ లో. నెక్స్ట్ బంకర్స్ అయిపోయాయి. సో దట్ ఈస్ ద ఎల్టీ పర్మిషన్ ఇండికేషన్. నెక్స్ట్ ఎల్టీ పర్మిషన్ ఇండికేషన్కి సంబంధించిన ఇంటర్లాక్స్ అవి. నెక్స్ట్ ఐ వాంట్ టు టెల్ వన్ మోర్ థింగ్. ఇన్పుట్స్ చూసేటప్పుడు మనం ఒక ఇన్పుట్ కార్డ్ ఇది తీసుకోండి. ఇన్పుట్ కార్డ్లో 10 LEDs ఉంటాయి. ఫస్ట్ అండ్ లాస్ట్ ఎల్ఈడి ఆర్ ఫర్ సిస్టమ్ హెల్దీ, బస్ హెల్దీ ఇట్లాంటివి చూపించడానికి, ఫాల్టీ ఉన్నప్పుడు రెడ్ చూపించడానికి వీటికి చూపెడుతుంది. మిగిలిన మధ్యలో ఉన్న 8 LEDs మాత్రమే ఇన్పుట్ స్టేటస్ చూపెడుతుంది. 0, 1, 2, 3, 4, 5, 6, 7. ఓకే, సో I16.6, I16.7 ఏదైనా కావాలి అంటే లాస్ట్ బట్ 1 LED చూడాలి. ఓకే, దట్స్ ఇట్.